నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. ఆదిలాబాద్ లో గౌడ ప్రజా ప్రతినిధులకు ఘన సన్మానం. సామాజిక ఐక్యతకు పిలుపు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఆర్ రమేష్ చందర్ గౌడ్ సారథ్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషతో పాటు ఇటీవల విజయం సాధించిన ముగ్గురు గౌడ కౌన్సిలర్లను సంఘం పెద్దలు శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ గౌడ కులస్తుల సంక్షేమానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యంగా గౌడ సంఘ భవన నిర్మాణానికి అవసరమైన స్థల కేటాయింపులో పూర్తి స్థాయిలో సహకరిస్తామని తెలిపారు. దివంగత నేత లాలా రాజేశ్వర్ గౌడ్ స్మారకార్థం వారు కోరుకున్న చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మున్సిపల్ కౌన్సిల్ తరపున కృషి చేస్తానని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షులు ఆర్ రమేష్ చందర్ గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తులు రాజకీయంగా సామాజికంగా ఎదగడం సంతోషదాయకమని, అందరూ కలిసికట్టుగా ఉండి కుల అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలో సంఘం ప్రధాన కార్యదర్శి పిడి సత్యనారాయణ గౌడ్, గౌరవ అధ్యక్షులు పి నరసాగౌడ్, భూపతి గౌడ్ మరియు లక్ష్మీనారాయణ గౌడ్ పాల్గొన్నారు. అలాగే మాజీ కౌన్సిలర్లు అశోక్ గౌడ్, ఎస్ అశోక్ గౌడ్, ముఖ్య నేతలు శ్యామ్ రాజు గౌడ్, విగ్రహ కమిటీ అధ్యక్షులు ఆతుకుల భూమా గౌడ్, దినేష్, మహిళా విభాగం మహిళా ప్రధాన కార్యదర్శి రేఖా రజని, శ్రీమతి లక్ష్మి పాల్గొన్నారు. ఇతర సభ్యులు ఆరు ప్రేమ రాజు గౌడ్, ఆర్ సంజీవ్ గౌడ్, దేవేందర్ గౌడ్, చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సన్మాన కార్యక్రమం కేవలం ఒక ఉత్సవంలా కాకుండా గౌడ సామాజిక వర్గ ఐక్యతను చాటి చెప్పేలా సాగింది. తమ సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చైర్పర్సన్ సానుకూలంగా స్పందించడం పట్ల సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. గౌడ బంధువులందరూ ఏకతాటిపైకి వచ్చి సామాజిక ప్రయోజనాల కోసం పోరాడాలని ఈ సందర్భంగా తీర్మానించారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.